శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి వారి జాతకులు మే మాసంలో 13వ తేదీ అనగా మనకి బుధవారం తిథి. ఈ రోజున ధనుసు రాశి వారి జాతకులు కొంచెం జాగ్రత్తగా వినండి, మీకే అంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక అసహ్యమైన ఫోన్ కాల్ వస్తుంది, ఒక అసహ్యమైన విషయం తెలుస్తుంది. మీ మనసు పరిపరి విధాలుగా చింతిస్తోంది. ఎందుకు ఇలా జరిగింది, ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఎవరి ముఖం చూశాను అంటూ బాధపడతారు, దుఃఖిస్తారు. ఆ యొక్క విషయం ఎప్పటిదో అయినా ఈ రోజే మీ బయటకు రాబోతూ ఉంది. ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి చెప్తుంది. ఆ యొక్క విషయం ఏమిటి, లేదా ఆ యొక్క స్త్రీ వలన ఈ రోజు మీకు ముంచుకొస్తున్న ఆ అతి పెద్ద ప్రమాదం ఏమిటి, తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా మీరు చేయాల్సిందల్లా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల మనసు గురించి తెలుసుకోవాలి. ఈ రాశి జాతకులు అందరినీ అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అందరూ నా వారే అనుకుంటారు. ఏదో చేయాలి, ఎవరికో ఏదో చేయాలి, ఎవరో కష్టంలో ఉన్నారు అని తాపత్రయపడుతూ ఉంటారు. డబ్బు అందరూ సౌకర్యాల కోసం సంపాదిస్తే ఈ రాశి జాతకులు తమ యొక్క బంధాల కోసం, బంధుత్వాల కోసం, తమ యొక్క బాధ్యతల కోసం మాత్రమే సంపాదిస్తూ ఉంటారు. ధనాపేక్ష అస్సలు ఉండదు. ₹1 ధనం వచ్చినా ఆ యొక్క ధనాన్ని ఎవరికి ఏ విధంగా మంచిగా ఖర్చు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వీరికి భర్త లేదా భార్య కావడం పూర్వజన్మల సుకృతంగా చెప్పొచ్చు. వీరి యొక్క సంతానానికి కూడా ఇటువంటి ప్రేమనే పంచుతూ ఉంటారు. వీరి సంతానమన్నా, వీరి యొక్క భర్త లేక భార్య అన్న వీరికి మక్కువ ఎక్కువ. వారు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేరు. వారితో ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు. ఈ రాశి జాతకులు అందరికీ మంచి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికి ఏం చేయాలి అని పదే పదే తపన పడుతూ ఉంటారు. కానీ ఎదుటి వారి వలన వీరికి కష్టాలు వస్తూ ఉంటాయి. మనం ఒకసారి ఆలోచిస్తే ఇదే నిజమండి. ఎవరైతే అమాయకత్వంగా ఉంటారో, ఎవరైతే అధిక మంచితనం కలిగి ఉంటారో వారిని మోసం చేసేస్తుంది ఈ ప్రపంచం. ఎంత మంచిగా ఉంటే అంత ముప్పు అని గుర్తుంచుకోండి. మీ దగ్గర ధనమంతా కూడా ఉపయోగించుకున్నాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందన మీ యొక్క జీవితాన్ని చేసేస్తారు. మీ దగ్గర ధనమంతా ఊడ్చేస్తారు. మీ దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలకు ఇక భంగం కలిగిస్తారు. ఒక మనిషిని పూర్తిగా నాశనం చేయడానికి ఆలోచించేవారే శత్రువులు. ఈ యొక్క శత్రువులను మీకు తెలియకుండానే మీరు సంపాదించుకుంటున్నారు. మీ యొక్క ప్రేమతో సంపాదించుకుంటున్నారు. మీరు ఖర్చు పెట్టే ధనంతో సంపాదించుకుంటున్నారు. మీ మంచి మనసుతో సంపాదించుకుంటున్నారు. ఇది అస్సలు అతిశయోక్తి లేని మాట. ఇకనైనా కుటుంబ సభ్యులు చెప్పే మాటలు ఆలకించండి. ఎవరైనా సాయం అని అడిగితే 100% మాత్రమే సాయం చేయండి. మిగతా 70% కూడాను మీరు సాయం చేయకుండా వారికి ఎటువంటి సహాయం అందించవచ్చు అని ఆలోచన చేసి మీ చేతికి మట్టి అంటకుండా చేసేదే సహాయము. మీరు ఎవరు ఏది చెప్పినా ఆలకించేసి ఆ యొక్క సాయం చేసేస్తే ఇక ఏముంటుంది చెప్పండి. ఒక మనిషికి కష్టం వచ్చిందంటే అది భగవంతుని పరీక్ష. వాళ్ళు ఆ కష్టాన్ని ఏదో ఒక విధంగా నెట్టుకుని బయటికి రావాలి అని, జీవితంలో పైకి రావాలి అని భగవంతుడు ఈ విధమైన అటువంటి స్థితిలో మనం చేసేది సాయం అవ్వాలి. కానీ ఈ రాశి జాతకులు ఏం చేస్తారంటే వారి కష్టాన్నంతా వీరి నెత్తి మీద వేసుకుంటారు.
ఆ యొక్క కష్టం నుండి వారిని బయటికి తెచ్చే వరకు కూడా నిద్రపోకుండా శ్రమిస్తారు. తదుపరి ఏం జరుగుతుందో తెలుసా? వారితోనే అవమానాల పాలు పొందుకుంటారు. వారే నిందలు వేస్తారు. మీరు చేసిన సాయాన్ని తృణప్రాయంగా తీసి పక్కన పెట్టేస్తారు. ఇటువంటి స్థితిలో వీరి మానసిక చిత్తం ఎలా ఉంటుందో తెలుసా? మనోధైర్యాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా ఎవ్వరిని నమ్మకూడదు అనే నిర్ణయానికి వస్తారు. ఎవరైనా మళ్ళీ ఏదైనా ఆపద అన్నారంటే యథా రాజా తదా ప్రజ అయిపోతుంది వీరి యొక్క మనస్తత్వము. అయితే ఇటువంటి స్థితిలోనే ఈ రాశి జాతకుల యొక్క గోచర స్థితి ఈ రోజున మరింత నీచంగా మారబోతుందండి. ఈ రోజున ఒక అసహ్యమైన ఫోన్ కాల్ వస్తుంది. ఈ రాశి జాతకులు అస్సలు ఊహించినది జరిగితే ప్రిపేర్డ్గా ఉంటామో, కానీ ఊహించని సంఘటనలు జరిగితే మనం ఎంతగా బాధిస్తామో, రోధిస్తామో, పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదనుకుంటామో. మనల్ని చేత్తో కొట్టడమే అది పెద్ద దెబ్బ కాదండి. మనకి ఎప్పుడైతే మనసుకు దెబ్బ తగులుతుందో అదే అతి పెద్ద దెబ్బ. నిరంతరము కూడాను ఆ యొక్క దెబ్బ తగిలిన గాయం అనేది మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, ఏడిపిస్తూనే ఉంటుంది. ఈ రోజున అటువంటి ఒక అసహ్యమైన దెబ్బను ఒక స్త్రీ కొట్టబోతుంది. వీరికి జాలి దయ ఎక్కువగా ఉన్నాయి, కానీ కోపం వస్తుందా? నమ్మశక్యమా అంటే అవునండి, కోపం వస్తోంది. వీరి యొక్క కోపం ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని వస్తూ ఉంటాయి. పరమశివునిలాగా ముక్కోపిలిగా చెప్పవచ్చును ఈ రాశి జాతకులకు. అయితే ఈ రాశి జాతకులు ఎక్కడ కోపాన్ని ప్రదర్శించాలో, ఎక్కడ ప్రదర్శించకూడదో చాలా బాగా ఎరుక. కానీ కొన్ని రకాలైన పిచ్చి పిచ్చి పరిస్థితుల్లో ఈ రాశి జాతకులకు ముక్కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపావేశాలతో ఎవరిని ఏమి అంటున్నామో, ఎందుకు అంటున్నామో తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. వీరి మనసులో ఒకలాంటి సంఘర్షణ పెరిగిపోతూ ఉంటుంది. ఎదుటివారు వీరి మాట వినకపోతే షార్ట్ టెంపర్ వచ్చేస్తూ ఉంటుంది. వీరి మాటే వినాలి అనే నాయకత్వ ధోరణి వీరిలో అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులను చూసి భయం వల్ల కావచ్చు, లేకపోతే గౌరవం వల్ల కావచ్చు, కుటుంబ సభ్యులు ఒక విషయాన్ని అయితే దాచిపెట్టారండి. ఆ విషయం ఈ రోజున ఒక స్త్రీ ఫోన్ కాల్ రూపంలో తెలియచేయబోతుంది. ఒక అసహ్యమైన విషయం అండి. ఈ యొక్క విషయం వినడానికి, చెప్పడానికి కూడాను అస్సలు మనసు రాదు. మీ చెవులు అస్సలు సహకరించవు. మీ గుండె బరువెక్కిపోతుంది. ఆ యొక్క విషయం వినడం కంటే చావే నయం అనిపిస్తుంది. ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు, నూతనంగా వచ్చిన స్త్రీ కావచ్చు, అపరిచితురాలు కూడా కావచ్చునండి. కొద్దిపాటి రోజుల పరిచయం కూడా వారితో మీకు కలగవచ్చు. ఉద్యోగ రీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా కూడాను, ఇరుగు పొరుగు అయినా, మీ వీధిలోని స్త్రీ అయినా కావచ్చు, వారికి మీకు మధ్యన ఏదో ఒక సంబంధం ఉంది. ఆ యొక్క సంబంధం ఎవ్వరూ విడదీయరానిది అంటూ తన మీద తానే వేసుకున్న నింద కావచ్చు, లేదా ఇరుగు పొరుగు మీ మీద వేసిన నింద కావచ్చు, కావాలని మీ పరువు తీయడానికి శత్రువులు చేసిన ఆలోచన కావచ్చు, తనకి వేరొకరికి మధ్య ఉన్న అక్రమ సంబంధం, మీరే ఈ యొక్క సంబంధం గురించి మాట్లాడారు అంటూ అపఖ్యాతి రావచ్చు. మీరు స్త్రీలు అయితే గనక మీరే ఏదో తనని అన్నారని, మీరు వారికి ఇంకొకరికి మధ్యన ఏదో ఒక రకమైన జుగుప్స కలిగించే విషయం గురించి పదే పదే సమాజంలో మాట్లాడుతున్నారని, ఈ యొక్క విషయం మీద ఆ స్త్రీ ఈ రోజు మీతో వాదనకు కూడా దిగవచ్చు. ఇది ఒక అపనింద మాత్రమే అంటూ కొట్టి పారేశారు కుటుంబ సభ్యులు. అందుకే ఈ విషయం మీ వద్దకు చేరుకునేసరికి ఇంత ఆలస్యం అయిపోయింది. ఆలస్యం చేశారంటూ ఈ రోజున కుటుంబ సభ్యుల మీద కూడా ఆగ్రహావేశాలు ఎక్కువ వస్తాయి. మీరు ఏదో చెప్పారు, ఆ విషయం వారికి తెలిసింది అన్నట్లుగా నానా యాగి చేసేస్తారు. వారికి మీకు మధ్యనే అక్రమ సంబంధం ఉందని మీరు మగవారు అయితే గనక పుట్టించవచ్చును. ఫోన్ కాల్లో ఆ యొక్క స్త్రీనే ఈ యొక్క అసహ్య విషయం గురించి పదే పదే ఫోన్ మోగిస్తుంది. జరగని విషయం జరిగింది అన్నట్లుగా చెప్పి మీకు కోపావేశాలు తెప్పించి మీరు వారితో గొడవకు దిగి నలుగురిలో పలుచన కావడమే ఈ యొక్క స్త్రీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎంత జుగుప్స కలిగించే విషయం అండి, ఎంత ఇబ్బందికరమైన విషయమో. ఏం చేయాలి వీరిని అని మీ మనసు బాధిస్తుంది, రోధిస్తుంది.
ఎటువైపు నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో తెలియక ఆ స్త్రీ ఈ రోజున చివరాఖరకు ఇటువంటి నింద తన మీద తాను కూడా వేసుకోవచ్చు. ఇలా ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఈ విషయాన్ని చెప్పకపోవడం ఒకందుకు మంచిది అయినా ఇంకొక రీత్యా మీకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక జీవితమంతా శూన్యం అయిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎన్నో సమస్యలను పరిష్కరించారు, ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొని తట్టుకొని నిలబడ్డారు. కానీ ఒకలాంటి అసహ్యమైన విషయం ఇది. ఈ యొక్క సమస్య ఎలా తేరుకోవాలి, బయటకు రావాలో మీ యొక్క జన్మలో మీకు అర్థం కాదేమో అన్నట్లుగా ఒకలాంటి నైరాస్యం మిమ్మల్ని ఈ రోజున ఆవహించక మానదు. ముందుగా మీ కుటుంబంతోనే ఈ స్త్రీ ఈ విషయం చెప్పింది. అక్కడి నుంచి నరుక్కొద్దాం విషయాన్ని అనుకుంది. ఎలాగోలా తేలుద్దాం, ముందుకు తీసుకెళ్దాం అనుకుంది. ఎలాగోలా ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి మీ దగ్గర చర్చించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఈ స్త్రీ ఈ రోజున నానా హంగామా చేసేస్తుంది. ఫోన్ కాల్లో కావచ్చు, ఇంటికి కూడా రావచ్చు. ఎందుకు చెప్పావంటూ నిలదీస్తుంది. మన మధ్య ఉన్న బంధం అందరికీ చెప్పమంటూ కూడా మిమ్మల్ని విసిగిస్తుంది. ఈ రోజున ఆ యొక్క స్త్రీ చేసేదంతా ఇందులకు కావచ్చు, ధనం కోసం కావచ్చు, లేకపోతే ఏ ఇద్దరి స్వార్థం కోసమైనా కావచ్చు. కానీ ఇలాగే చేస్తుంది. ఇటువంటి స్త్రీలు సమాజంలో కోకొల్లలు ఉంటారు. కానీ మీ జీవితంలోకి వారు రావడం చాలా బాధాకరమైన విషయము. ఆ స్త్రీని ఈ రోజున విలవిల్లాడిపోతుంది. తత్ఫలితమే మీకు బాధ కలుగుతుంది. బాధాతప్త హృదయంతో విలవిల్లాడిపోతారు. ఇరుగు పొరుగులో ఉండొచ్చు. కావున మీరు ఏమిటంటే గుండె నిబ్బరంగా ఉండండి. జరగని దానిని జరిగినట్లు చిత్రీకరించిన అబద్ధానికి కాస్త మెరుపు ఎక్కువ ఉండవచ్చు. నిజానికి ఆలస్యం ఎక్కువ ఉండవచ్చు. కానీ నిజాలు అందరూ త్వరితగతిన గ్రహిస్తారు. ఆ గడియ కోసమే వేచి ఉండండి. ఆ గడియ కోసమే మీ యొక్క వంతు ప్రయత్నం చేయండి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. ఈ రోజున కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ యొక్క కోపం ప్రమాదం ఇంకాస్త తీవ్రతరం చేసేస్తుంది సమస్యను. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి. వారితో సమస్యలు పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. చాలా రోజులుగా ఏదైనా నూతన కార్యక్రమాన్ని తలపెట్టాలి అనుకుంటే తలపెట్టే అవకాశం ముందుకొస్తుంది. ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ రోజున ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలైతే తప్పక పొందుకుంటారు. వ్యాపారాలు చేస్తున్నవారు ఎటువంటి వ్యాపారం అయినా సరే ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో స్పర్ధలు వస్తాయి. జాగ్రత్త. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా ఒకరి విషయంలో సమస్యలో చిక్కుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. కుటుంబానితో సమయాన్ని ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్తో కావచ్చు, కుటుంబంతో కావచ్చు, మనస్పర్ధలు తొలగించుకునేందుకు ఒక అడుగు ముందుకు వేసి బంధాలు కాపాడుకోండి. ఈ విధంగా ఈ రోజున మిశ్రమ ఫలితాల కలయికగా కనిపిస్తోంది. ఈ రాశి జాతకులు అననుకూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించడం, శని స్తోత్ర పఠన పారాయణం గావించడం, వీలైతే ఈ రోజున శని భగవానుని ఆలయానికి వెళ్ళండి. అంటే నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్లి నవగ్రహాలలో ప్రధాన గ్రహమైన శని గ్రహం ముందర మీరు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి 2 వత్తులను ఒక వత్తిగా గావించి మీరు దీపం వెలిగించండి. మీ యొక్క మనో సమస్యలను, మీ యొక్క కోరికలను శని భగవానునికి విన్నవించండి. 11 సార్లు నవగ్రహాల చుట్టూరా కూడాను ప్రదక్షిణలు చేయండి. అలాగే శని భగవానునికి ఎంతో ఇష్టకరమైన నలుపు రంగు వస్తువులను దానం చేయండి. దేవాలయంలో పేదవారికి గాని లేదా నల్ల నువ్వులు కేజీంపావు తీసుకుని వెళ్లి పేద బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చేయడం రీత్యా మీకు కలిగే అశుభ ఫలితాల నుంచి తప్పక బయటపడతారు. అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.